హాయ్ అండి, ఈరోజైతే శ్రావణ మాసం సోమవారం. నేనైతే పూజ అన్ని శంకు పువ్వులతోటి చేసుకున్నాను. పూజా రూమ్ అంతా కూడా ఇలా శంకు పువ్వులతోటి బ్లూ కలర్లో ఎంత బాగుందో చూడండి. శివయ్యకి ఇష్టమైన సోమవారం అంటే మాకు కూడా చాలా ఇష్టము. సోమవారం అంటేనే కాస్త స్పెషల్ పూజ చేసుకుంటాను. స్పెషల్గా ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను. నేను వేసుకున్న ముగ్గు ఎలా ఉందండి, బాగుందా? ఈరోజు పూజ అంతా కూడా మా మొక్కలకు పూసిన శంకు పువ్వులతోటే చేసుకున్నాను. ఈ డబుల్ శంకు పువ్వు అయితే ఒక్కటి పెట్టినా కానీ చాలా నిండుగా ఉంటుంది. అలాంటిది ఈరోజు దేవుళ్ళకైతే ఒక్కటి కాదు 2-3 పువ్వులు కూడా పెట్టాను. ఎందుకంటే ఈరోజు పువ్వులు చాలా పూసాయి. ఇదిగోండి, శంకు పువ్వులతోటి శివయ్యని అలంకరిస్తే శివపార్వతులు లక్ష్మీనారాయణులు ఎంత అందంగా ఉన్నారో చూడండి. ఇలా ఏ పూజ చేసుకోవాలన్నా ఫస్ట్ మన మనసు ప్రశాంతంగా ఉండాలి. ఒకరికి మనం సాయం చేయాలంటే ధనంతో ధాన్యంతోటే కాదు, మంచి మాట. మన చుట్టాలైనా మన ఫ్రెండ్స్ అయినా ఎవరైనా వారికి ఏదైనా బాధ ఉన్నప్పుడు మనతో షేర్ చేసుకున్నప్పుడు మనం వారికి చెప్పే మాట వాళ్ళకు ఒక భరోసా ఇచ్చేదిగా ఉండాలి. అలా అని చెప్పేసి ఏదో డబ్బులు ఇస్తేనో అలా కాదు, మనం చెప్పే మాట వల్ల కూడా వాళ్ళకి కొండంత ధైర్యం రావాలి. అలా ధైర్యం చెప్పడం వల్ల కూడా మనం పరోక్షంగా వారికి సహాయపడిన వారమే అవుతాము. దీనివల్ల మనకు వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేం. ఆస్తులు అంతస్తులు కూడబెట్టడం కాదు, మనం మనసులను గెలుచుకోవడమే నిజమైన ఆనందం. అలానే మన బంధువులతో కూడా అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదు, ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలబడతారు చూసారా, అదే నిజమైన బంధం. అలానే స్నేహం అంటే ఆనందం ఉన్నప్పుడు చేతులు కలుపుకోవడం కాదు, కష్టాలున్నప్పుడు నేనున్నానంటూ చేయూతనేయడమే నిజమైన స్నేహం. అలానే గౌరవం అంటే మన అధికారాన్ని మన స్టేటస్ని చూసి నిలబడడం కాదు, మన వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కడమే నిజమైన గౌరవం. ఇంకా చెప్పాలంటే మనం జనాల కోసం మాటలు చెప్పి టైంపాస్ చేసుకోవడం కాదు, మనం జన్మంతా విలువల కోసం కట్టుబడి ఉండడం, అది మన మనస్సాక్షికి నచ్చడం. అలాంటప్పుడే మనం గొప్ప విలువలతోటి బ్రతికిన వాళ్ళం అవుతాము. అంతే కదా, ఏదైనా మనం తప్పు మాట్లాడినా తప్పు చేసినా మన మనస్సాక్షి చెబుతూనే ఉంటుంది. కానీ మన అహంకారం అడ్డు వచ్చి దాన్ని మనం ఒప్పుకోము, అంతే. మన మనస్సాక్షికి సమాధానం చెప్పుకోగలిగితే మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదు. అంతేకాని నా మాటే శాసనం, నేను చేసేదే కరెక్ట్ అని చెప్పి కూడా ఎప్పుడూ ఒకే ధోరణిలో ఆలోచించకుండా ఎదుటివారి వైపు నుంచి కూడా ఆలోచిస్తే సగం సమస్యలు అయితే తగ్గిపోతాయి. అలా ఆలోచించినప్పుడే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఓకే అండి, నాకు తెలిసిన 4 మాటలు మీతో పంచుకున్నాను. ఈరోజు శ్రావణ సోమవారం సందర్భంగా నేను చేసుకున్న పూజ అయితే ఇది. ఎలా ఉందండి నేను చేసుకున్న పూజ, నచ్చిందా మీకు? నా పూజా విధానం, నా మాటలు నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.